భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలని ఎప్పటి నుంచో పెద్ద చర్చ, ఒక రకమైన మూమెంట్ కూడా నడుస్తుంది అంతర్లీనంగా. ఒక భావజాలపరమైన మూమెంట్ అనుకోండి, అక్కడక్కడ నిరసనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల సంస్కరణ వస్తే తప్ప ఈ అవినీతికి అడ్డుకట్ట పడదు అనేది ఒక వాస్తవ దృక్పథం. అలాగే 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇటీవల కాలంలో మెల్లమెల్లగా అనుమానాలు పెరుగుతున్నాయి. నిజంగా వాటిని ట్యాంపర్ చేయవచ్చా లేదా అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సైంటిఫిక్గా మాత్రం ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. ట్యాంపర్ చేయొచ్చు అని వాదించిన వాళ్ళు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. కాకపోతే ఈ ప్రపంచంలో అన్నిటినీ హ్యాక్ చేస్తున్న ఈ యుగంలో వాటిని హ్యాక్ చేయడం పెద్ద కష్టమేం కాదు అనే ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ ప్రతిసారి ఎన్నికల్లో మ్యానిపులేట్ చేస్తోంది, ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా పక్షాలు, బీజేపీ ఏతర పక్షాలు, ఎన్డీఏతర పక్షాలు చేస్తున్న ఆరోపణ. ఆ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీలోను ఎన్డీఏలో ఉన్న చాలామంది నాయకులు గతంలో ఈవీఎంలను వ్యతిరేకించిన వారే, ఈవీఎంల మీద పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే పార్టీలు మారినప్పుడు, అధికారంలో మారినప్పుడు వాయిస్ మారిపోతూ ఉంటుంది. అది సహజం రాజకీయాల్లో. అయితే ఇటీవల కాలంలో ఈవీఎంల నాణ్యత మీద, అక్యురసీ మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీ ఈవీఎంలతో పాటు అసలు ఓట్ల వ్యవహారం మీదనే, ఓటు జాబితాల మీదనే పెద్ద ఉద్యమం చేస్తున్నాడు ఆయన. ఓట్ చోరీ అనే ఒక నినాదంతో ఓట్ అధికారి యాత్ర అని బీహార్లో ఒక యాత్ర కూడా చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు ఏ రకంగా చోరీకి గురి అయ్యాయో అనేది నిరూపించే ప్రయత్నం కూడా చేశారు. ఈ ప్రయత్నం నడుస్తున్నప్పుడే ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషనర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ పైన వ్యక్తిగతమైన ఆరోపణలు కూడా చేశారు. ప్రత్యారోపణలు అనొచ్చు, ఆరోపణలు అనొచ్చు. ఇది గతంలో ఎప్పుడు చూడాల. దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ అయి ఉండి ఒక రాజకీయ పార్టీ మీద ఆరోపణలు చేయడం ఏంటి, నిరూపించాలి లేకపోతే వాటిని మార్చాలి అంతే తప్ప అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇది ఒక ఆస్పెక్ట్. మొత్తం మీద ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలు మారుస్తామని అయితే అనట్లేదు, కానీ ఈవీఎంల మీద పేరు, గుర్తు ఉంటుంది. గుర్తుతో పాటు అభ్యర్థి యొక్క కలర్ ఫోటోను కూడా అక్కడ పెడతాం. ఆ ఈవీఎం మెషిన్ మీద పేరు, ఎన్నికల గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తు ఉంటుంది. గుర్తుతో పాటు అభ్యర్థి యొక్క కలర్ ఫోటో కూడా పెడతాము. ఓటర్లు కన్ఫ్యూజన్కి గురవ్వకుండా, ఆ గందరగోళానికి గురవ్వకుండా అనేది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. ఇది ఎంతవరకు ఈ అసంతృప్తవాదుల్ని సాటిస్ఫై చేస్తుంది, ఈవీఎంలపై ఉన్న అనుమానాలను ఎంతవరకు తొలగించగలుగుతుంది ఫోటోలు పెట్టాలనే నిర్ణయం. నో డౌట్ ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయమే. అయితే దీంతో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయా? ఇప్పటికే ఈ ఉద్యమాల ఫలితంగా వీవీప్యాట్లు వచ్చాయి, అయినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఫోటోలు పెడుతున్నారు. అంటే మెల్లమెల్లగా అందులో సంస్కరణలు వస్తున్నాయి. ఉద్యమాలకు ఎన్నికల సంఘం తలొంకక తప్పని పరిస్థితి వస్తోందేమో. వీవీప్యాట్లు అందులో భాగంగానే వచ్చాయి, ఇప్పుడు ఫోటోలు వచ్చాయి. నెక్స్ట్ ఏమొస్తాయో, లేకపోతే ఏకంగా ఈవీఎంలో పోతాయేమో చూడాలి. అయితే ఎన్నికల సంఘం ఇవాళ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఎలాంటి రియాక్షన్ ఉంది, ఎందుకు ఇది రాహుల్ గాంధీ ఉద్యమానికి ప్రతిగా వచ్చిన ఫలితమేనా ఏంటి అనేది ఒకసారి మా ఢిల్లీ బ్యూరో కృష్ణని అడిగి అప్డేట్స్ తీసుకుందాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కృష్ణ, ఎన్నికల సంఘం ఇవాళ ఈవీఎం మీద అభ్యర్థుల ఫోటోలు, కలర్ ఫోటోలు కూడా పెడతామని ఏ నిర్ణయం అయితే తీసుకుందో, ఇది ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఉద్యమం ఫలితమే అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు వీకే, ఎందుకంటే ఇది ఈ సంస్కరణలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది గత 6-7 నెలలుగా
అంటే 6-7 నెలలనే కాదు, అంటే కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అంతకు ముందు నుంచే ఎన్నికల కమిషన్ కసరత్తు అయితే చేస్తుంది. అయితే కొత్త కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చిన తర్వాత గత 6-7 నెలల్లో మొత్తం కొన్ని 28 నిర్ణయాలు, కొన్ని మనకు పైకి కనపడవచ్చు, కొన్ని కనబడకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కలర్ ఫోటోలు పెట్టడం అన్నదే కొంచెం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఇది ముందుకు వచ్చింది. కానీ గతంలో ఈ సంస్కరణలో భాగంగా ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా గత 2-3 నెలల్లో చూసుకుంటే 352 పార్టీలు రిజిస్టర్డ్ అయ్యుండి, అన్రికగ్నైజ్డ్ అయ్యుండి, తర్వాత పేరుకు మాత్రమే రిజిస్టర్ చేసుకునేటువంటి పార్టీలు ఏవవుతున్నాయో వాటన్నిటిని కూడా తొలగించేశారు. అసలు లిస్ట్ నుంచి వాళ్ళకి ఇవి లేకుండా చేశారు. సో అందులో భాగంగా ఈ యొక్క మొత్తం 28 నిర్ణయాలను ఆ విధంగా తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇది ఈరోజు కలర్ ఫోటో పెట్టాలన్నది. ఈ కలర్ ఫోటో పెట్టాలి అన్నది ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ కూడా ఎన్నికల కమిషన్కి పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. మనం చూసాం, తెలుగుదేశం తరపు నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఇంకా ఏమైనా కొత్తగా సంస్కరణలు తీసుకురావాలి, ఇంకా ఏమైనా ఇందులో మార్పులు చేర్పులు తీసుకురావాలన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఇందులో చేర్చడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRను కూడా చేర్చారు. సో బీహార్లో మొదట ప్రారంభించారు. ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ SIR రాబోతుంది. అంటే ఒక బీహార్తో ప్రారంభమైంది, ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా తగినంత సమయం ఇచ్చి ఈ SIRని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు అంటే ఇటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతవరకు కూడా జరగలేదు. ఎన్నికల కమిషన్ పుట్టిన తర్వాత కేవలం అంటే అక్కడికక్కడ తప్పులు ఒప్పులు సరిదిద్ది చేస్తున్నారు తప్పితే ఒక చోటు నుంచి ఇంకోసారికి వలసపోయినప్పుడు, లేకపోతే ఆ ఇంట్లో లేనప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పేర్లను, ఆ జాబితాలను తొలగించడం, ఇట్లాంటివి చేస్తున్నారు తప్పితే అసలు మొత్తంగా ఒక టెక్నికల్ అంటే సాంకేతికతను ఉపయోగించి మొత్తం ఓటర్ల జాబితాను సవరించడం అన్నది ఇప్పుడు మొత్తంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగం. అందులో భాగంగా ఇప్పుడు మొత్తం చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ చనిపోయిన వాళ్ళ డేటా తీసుకుని ఆ డేటాని మ్యాపింగ్ చేసి ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ యొక్క పేర్లను కూడా తొలగించడం. అందులో ముఖ్యంగా ఒక్క విషయం మనం చెప్పొచ్చు వికే, ఇందులో ఈ 28 అంశాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఒకసారి మనం చూస్తే ఈ గుర్తింపు ఈ యొక్క కలర్ ఫోటోలకు సంబంధించినటువంటి అంశానికి పోయే ముందు ఈ ఎన్నికల కమిషన్ గత 6 నెలల్లో తీసుకున్నటువంటి 28 కీలక చర్యలు కనుక మనం ఒకసారి చెప్పుకుంటే, ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి చర్చలు జరుపుతుంది, నిరంతరం చర్చలు జరుపుతుంది. అందులో ముఖ్యమైనది ఈ EROలు, DEOలు, CEOలు గ్రామ స్థాయిలో అన్ని పార్టీ సమావేశాలు నిర్వహించడం. మొత్తం ఇప్పటివరకు కూడా సుమారు 4719 సమావేశాలు నిర్వహించారు. స్థానిక రాజకీయ పార్టీ ప్రతినిధులందరితో కూడా సమావేశమయ్యారు. తర్వాత జాతీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ఉన్నత స్థాయి సమావేశాలు ఇక్కడ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ హెడ్ క్వార్టర్లో 20 సమావేశాలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి. తర్వాత ఎలక్ట్రల్ సిస్టమ్ క్లీనప్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక రివిజన్ అంశాన్ని దాన్ని కూడా చర్చించారు. తర్వాత రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే RUPPS వాటిల్లో క్రియాశీలకం కాని పార్టీలు అన్నింటినీ కూడా తొలగించేశారు. అందులో 334 పార్టీలు తొలగించారు. మళ్ళీ 476 పార్టీల్ని వాళ్ళు డీరికగ్నైజ్ చేయబోతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళందరికీ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి బాధ్యత ఏంటి అని చెప్పి మ్యాపింగ్ చేయటం. తర్వాత ఈ యొక్క పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో RP యాక్ట్, దానికి సంబంధించిన నియమాలందరినీ వాటి మీద ఆధారపడి ఇంకా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కూడా నిర్ణయించారు. తర్వాత టెక్నాలజీ అడాప్షన్, ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 10-15 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేసేవే ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం మన కళ్ళ ముందు కనపడుతున్నది ఏంటంటే, ఒకటి SIR కానీ, రెండోది ఇప్పుడు కలర్ ఫొటోస్ కానీ. SIR మీద ఉన్న విమర్శ ఏంటి, జనరల్ ఎలక్షన్స్ ముందు చేయకుండా జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాక SIR చేస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్. దానికి ఎలక్షన్ కమిషన్ సరైన సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగింది రాహుల్ గాంధీ మీద. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళడం లేదు. కానీ కలర్ ఫోటోలు పెట్టాలి అనే నిర్ణయం నో డౌట్
ఒక ఒక విప్లవాత్మకమైన నిర్ణయమే. అయితే ఈ ఫోటో పెట్టాలి అనే నిర్ణయం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని సంతృప్తి పరుస్తుంది అనుకోవచ్చా? అట్లా అని కాదు. అంటే ఈ యొక్క ఓటర్లు కలర్ ఫోటోలు ఎందుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఒక అధికారిని మనం అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కొన్ని పేర్లు సిమిలర్గా ఉంటాయి, ఒక అభ్యర్థి పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అభ్యర్థి ఒకవేళ వెంకటకృష్ణ అనే అభ్యర్థి పేరుంటే అదే పేరుతో ఉన్నటువంటి అభ్యర్థులు మిగతా డమ్మీ అభ్యర్థులు కూడా చాలామంది వేయటం, మెయిన్ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే విధంగా చేయటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఏదైనా మీరు చర్యలు తీసుకోమని అన్ని రాజకీయ పార్టీలు అడిగాయి. అందుకే ఈ యొక్క పేరు ఉన్నా కూడా ఫోటో ఉంటే, అభ్యర్థి ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి లాజిక్ ఏంటంటే పేర్లు ఇంచుమించు సేమ్ అభ్యర్థులను పెట్టి చేర్చడం ఒకటి. ఇటీవల కాలంలో రిపీటెడ్ గా ఒక గొడవ వస్తుంది ఏంటంటే సిమిలర్ సింబల్స్. ఇప్పుడు రోడ్ రోలరు, అట్ల కర్రో రొట్ల కర్రో ఇటువంటి కొన్ని సిమిలర్ గా ఉంటున్నాయి. దానివల్ల కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అనే ఒక చర్చ కూడా ఉంది. బహుశా ఫోటో ఉంటే అది కూడా కొంత ఇదయ్యే అవకాశం ఉంది. కరెక్ట్, ఖచ్చితంగా. ఫోటో కూడా కొంచెం పెద్ద సైజులోనే 25 mm పొడవు, 27 mm ఎత్తు ఉండేలాగా పెట్టడం. తర్వాత పేర్లు కూడా కొంచెం బోల్డ్గా పెట్టాలి. ఈ ఫాంట్ అందరికీ ఒకే ఫాంట్ ఉండేలాగా పెట్టాలి, అందులో ఎటువంటి తేడా రాకుండా ఉండాలి. తర్వాత సీరియల్ నెంబర్ కూడా వరుసగా స్పష్టంగా కళ్ళు కనిపించను, అంటే కొంత చత్వారం ఉన్న వాళ్ళకి లేకపోతే లోపల పోయి చూసిన వెంటనే వాళ్ళకి స్ఫురించే విధంగా ఉండేలాగా బోల్డ్ లెటర్స్, తర్వాత ఫాంటు అవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. తర్వాత కలర్ ఫోటో ప్రింట్ చేసేటప్పుడు నాణ్యమైనటువంటి పేపర్ ఉండాలి అక్కడ. సో ఆ నాణ్యమైనటువంటి పేపర్ను కూడా ఎంత జీసీఎం ఉండాలి ఆ పేపర్ను కూడా ఇచ్చేయడం జరిగింది. మొత్తానికైతే గత కొన్ని నెలలుగా ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఇదైతే వచ్చింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అనే చెప్పొచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, అవన్నీ మేము చెప్పలేం. రాబోయే రోజుల్లో మీకే తెలుస్తాయన్నది ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఈ నిర్ణయం వల్ల కలర్ ఫోటోలు పెట్టాలి ఈవీఎం పైన బ్యాలెట్ మీద అనేది ఎంతవరకు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు లేదా ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్షాలు కానీ వాళ్ళని ఎంతవరకు సంతృప్తి పరుస్తుంది అనేది కొంచెం డిబేట్లో మనతో సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. ముందుగా బాబ్జీ గారు నమస్తే అండి. నమస్తే. బాబ్జీ గారు, మనం అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తారా రాడా అనే చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ వచ్చిన ఎమర్జెన్సీ లాగా వచ్చిన బ్రేకింగ్ కాబట్టి దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. ఎందుకంటే ఈవీఎంల మీద పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరుగుతుంది దేశంలో, అంతర్లీనంగా కానీ ఓపెన్ గా కానీ. ఈ నేపథ్యంలో కలర్ ఫోటోలు పెట్టాలి, అభ్యర్థుల ఫోటోలు కూడా పెట్టాలి అనే ఈసీ నిర్ణయం కొంతైనా శాంతింపజేస్తుందా ఈవీఎంలను వ్యతిరేకించే వారిని? అది వికే గారు, ముందు మీకు విక్రమ్ పోలా గారికి, మాణిక్వర ప్రసాద్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఏదో అలా కంటి తుడుపు చర్యలాగా, అంటే ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ అయ్యుండొచ్చు, కానీ అసలు జరగాల్సిన రిఫార్మ్స్ ఇవి కాదు. ఇప్పుడు ఫోటో పెట్టడం వల్ల ఇందాక మీరు ఢిల్లీ నుంచి బ్యూరో కృష్ణ గారిని తీసుకున్నారు, వారు కూడా చెప్పారు, మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకే పేరు గల వాళ్ళు తండ్రి పేర్లు వేరుగా ఉంటాయి, పేరు సమానంగా ఉంటది, ఫోటోలు పెట్టడం వల్ల బాగానే ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ ఈ రోజు ఓటర్ అక్కడ ఏదో పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనే అంత పరిస్థితి అయితే లేదు. స్పష్టంగా ఓటు వేయటం కోసం మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం, ఓటు వేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకు ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారో ఓటు వేశారు. కాబట్టి ఆ రకమైనటువంటి విజయాలు మనం చూసాం. ఫోటో పెట్టడం వల్ల ఏదో పెద్ద ఎత్తున మార్పు వచ్చేస్తుంది, ఫోటో పెట్టకపోతే మార్పు రాదు అని అనుకునే పరిస్థితి కాదు. కానీ చేయాల్సిన రిఫార్మ్స్ అవి కాదు. చేయాల్సినవి ఏంటంటే అసలు ఎన్నికల్లో అక్రమంగా ఓట్లు కొనుగోలు చేసిన, అక్రమంగా ఓట్లు తీసుకొచ్చిన, అక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తున్న
దాని మీద చర్య తీసుకునే పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేని పరిస్థితి. మొదటి నుంచి జయప్రకాష్ నారాయణ గారు చెప్తా ఉంటారు, ఎన్నికల సంఘం అంటే కోరలు లేని పాము అని. అది ఎందుకు, ఏ రకమైన ప్రయోజనం జరుగుతా ఉంది? ఈ రోజు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈవీఎంల మీద సాగు చూపిస్తున్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళు ఈవీఎంలు బాగున్నాయని అంటున్నారు. ఇది కాదు కదా కావాల్సింది. అట్లాగే ఇంకొక విషయం కూడా మీ నోటీసులో పెడతాను. అసలు ఎన్నికల సంఘానికి కింద వరకు పనిచేసే యంత్రాంగం లేదు. ఎన్నికలు వచ్చే ముందు అడావిడి తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఏ జిల్లాలను సరే తీసుకోండి, ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైనటువంటి ఒక శాఖను కేటాయించడం కానీ, ఓ సిబ్బంది ఉండడం కానీ, ఎన్రోల్మెంట్ విషయంలో స్పష్టంగా ఒక ప్రచారం చేయడం కానీ, లేకపోతే ఓటర్ లిస్టులు ముందుగా ప్రచురణ చేయడానికి గతంలో మేము పోరాటం చేసాం. లోక్సత్తా నుంచి పోస్ట్ ఆఫీసుల దగ్గర లిస్టు పెట్టాలని చెప్పి, పంచాయతీ కార్యాలయాల దగ్గర పెట్టాలని అప్పట్లో లోక్సత్తా ఉద్యమ సంస్థ చేసిన పని అదే. ఆ రకమైనటువంటి సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మీద రిఫార్మ్స్ తీసుకొచ్చామనేది కాదు. అసలు ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఏం చర్యలు తీసుకుంటారు, అక్రమాలు జరగకుండా ఏం చేస్తారు, అక్రమాలు జరిగితే ఎవరిని సంప్రదించాలి, అది ఒకటి అది దశాబ్దాల పోరాటం, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న పోరాటం. అది జరగాలి. ఎన్నికల ఖర్చును నియంత్రించడము, ఓట్లు కొనుగోలు జరగకూడదు, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అసలు ఈవీఎంలే పెద్ద బూటకం, ఈవీఎంలతోనే గెలిచేస్తున్నారు. వాళ్ళు గెలిచినప్పుడు మాట్లాడతారు, వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు మాట్లాడతారు. ప్రతి ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అంతే. ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ అయినా అంతే, బీజేపీ అయినా అంతే, టీడీపీ అయినా అంతే, వైసీపీ అయినా అంతే, టీఆర్ఎస్ అయినా అంతే, ఇంకొకళ్ళైనా అంతే. వాళ్ళు ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు మంచివి కాదు, వాళ్ళు గెలిచినప్పుడేమో గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా మాట్లాడతారు. సో వరప్రసాద్ గారు, ఈ కలర్ ఫోటోలు పెట్టాలి ఈవీఎంల మీద అనే నిర్ణయం ఇప్పుడు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత సంతృప్తి పరుస్తుందా? మీ ఫర్దర్ మ్యాటర్ మీకు కూడా. మీకు ఇద్దరు మిత్రులు కూడా నమస్కారం. నమస్కారం అండి. అయితే ఈరోజు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం చాలా ట్రివియల్, అంటే చాలా చిన్నది, అసలు దానికి ఇన్సిగ్నిఫికెంట్ చేంజ్ నా దృష్టిలో. అయితే ఏంటంటే వినిపిస్తుంది కదండి? వినపడుతుంది, చెప్పండి. ఓకే. ఎన్నికలు అనేవి భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా వెరీ వైటల్ అండి, వెరీ కీలకం, ఆత్మ. ఎన్నికలలో ప్రజాస్వామ్యం వచ్చేది ఎన్నికల్లోనే. మెజారిటీ నిర్ణయించేది, మెజారిటీ పరిపాలన నిర్ణయించేది ఎన్నికలే. ఎన్నికలు గత 80 సంవత్సరాలు ఎన్నికల కమిషన్ వచ్చిన దగ్గర నుంచి అనేక సందర్భాలు ఎన్నికల వ్యవస్థ ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. ఇయర్ బై ఇయర్, 5 yearsకి ఒకసారి చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇంతకుముందు బూత్ క్యాప్చరింగ్స్, చాలా గందరగోళాలు, చాలా ఎన్నికల గొడవలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా బీహార్ లాంటి చోట, రాయలసీమలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అనదర్ మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఇంతవరకు వేగవంతం చేయలేదు. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ ఇమేజ్ మీద డెంట్ చేశాడు, అంటే ఒక అటెంప్ట్ చేశాడు. ఆయన పెద్ద అటెంప్ట్ చేశాడు. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో చేయకుండా ఇట్లాంటి చర్యల వలన దానికి విశ్వసనీయత పెరగదు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా, దిస్ ఈజ్ అ టైం. ఎన్నికల కమిషన్ మీద డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకులు ఆరోపణ చేస్తున్నారు, దాదాపు మేజర్ రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ టైం టు రెక్టిఫై ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా ట్రాన్స్పరెన్స్ చేయాలి, ఎలా దాన్ని ఓటు హక్కుని ఎలా ట్రాన్స్పరెంట్గా ఉపయోగించుకోవాలి, డబ్బు ప్రభావం ఎలా తగ్గించాలి. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ డిబేట్ జరుగుతూ ఉంది కదా ఒక పక్క. 1 నేషన్ 1 ఎలక్షన్ డిబేట్ లో ఎందుకు ఎన్నికల సంస్కరణలు కూడా చేర్చరు? 1 నేషన్ 1 ఎలక్షన్ చేయడం కరెక్ట్, మంచిదే. అది బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, అది మంచి పాజిటివ్ స్టెప్. బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల సంస్కరణ కూడా దాంట్లోనే చర్చ జరిగితే ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ పెడితే అదంతా బీజేపీ వాళ్ళు అనుకూలంగా చేస్తున్నారనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తామని. దీంట్లో ఇదే టైంలో ఎన్నికల సంస్కరణ కూడా చర్చ జరిపి కింద లెవెల్లో ప్రజాస్వామ్యం ఎలా జరగాలో, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలో, ఎన్నికల కమిషన్కి ఎలా గౌరవం రావాలో దీన్ని కూడా ఇంప్రూవ్ చేయకపోతే ప్రజాస్వామ్యంపై మనకి ప్రజల్లో సన్నగిల్లే అవకాశం ఉంది. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, నేపాల్లో జరిగిన సంఘటన చూస్తూ ఉన్నాం, కొన్ని దేశాల్లో జరిగిన సంఘటన చూస్తాం. చిన్న ఒక వాట్సాప్ మెసేజ్ మొత్తం వ్యవస్థను కురుస్తూ ఉందండి. అందువల్ల భారతదేశంలో సాధ్యమైద్దా కాదా అని నేను చెప్పడం లేదు,
కానీ భారతదేశం చాలా పటిష్టవంతంగా ఉంది, మన దేశంలో చాలా ఉన్నాయని చెప్తాం. కానీ ఈవీఎంల కంటే అనుమానం వస్తే అధికారం చలాయించే అదే చాలా పవర్ఫుల్ మెసేజ్లు వచ్చాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా గౌరవం పెంచాలి, ఎన్నికల కమిషన్ గౌరవం పెంచాలి. ఇది రైట్ టైం, ఎలక్షన్ చర్చ జరుగుతుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ మీద కూడా ఎన్నికల రిఫార్మ్స్ మీద కూడా చర్చ జరగాలి. ఇది నా రిక్వెస్ట్. చిన్న చిన్న వాటి వల్ల ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, కానీ దానివల్ల సమగ్రమైన డ్యామేజ్ కాదు. ఇది ఓన్లీ ఇల్లిటరేట్స్ కి సంబంధించిన కన్ఫ్యూజన్ కొంతవరకు ఏమన్నా ఈ ఫోటోలు పెట్టడం అనేది ఇదే ఉద్యమం. కానీ విక్రమ్ గారు, ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా అనుకోండి, లేకపోతే ఎన్నికల సంస్కరణ కోసం జరుగుతున్న ఉద్యమం రెండు రకాలు. ఒకటి మళ్ళీ బ్యాక్ టు బ్యాలెట్, మళ్ళీ బ్యాలెట్ కావాలి, ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అనేది ఒక అనుమానమో నిజమో మనకు తెలియదు, కానీ ఒక బలమైన చర్చ అయితే నడుస్తుంది. రెండవది ఓటర్ల జాబితాని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, దాన్ని సవరణ పేరుతో. అది బీజేపీ చేస్తున్న ఒక మోసం లాంటిది ఏదో అని రాహుల్ గాంధీ చేస్తున్న అటాక్. వీటికి ఎన్నికల సంఘం చేస్తున్న ఈ ఎస్ఐఆర్ కానీ ఈ కలర్ ఫోటోలు కానీ ఏమన్నా సింక్ అవుతుందా? ముందుగా ప్రసాద్ గారికి, బాబ్జీ గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. ఖచ్చితంగా అంటే హవెవర్ ఇన్సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్, దాన్ని కూడా ఆహ్వానించాల్సిందే, ఏ చిన్నదైనా. అయితే ఇప్పుడు గతంలో ఇప్పటికి ఏంటంటే తేడా, గతంలో ఎన్నికల కమిషన్ ప్రక్రియ ఏదైతే చేపడుతుందో దాంట్లో లోపాలు లొసుగులని ఆధారంగా చేసుకొని ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి గతంలో. దానిని సవరించడానికి సంస్కరణల ఆవశ్యకత అనేటువంటిది ఇప్పుడు లోక్సత్తా కావచ్చు, జాతీయ స్థాయిలో అనేక మంది కూడా దాని మీద పోరాటాలు చేశారు. అయితే ఇప్పుడు అసలు ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత క్వశ్చనబుల్ అయింది. అంటే వాళ్ళు దే హ్యావ్ బికమ్ ది పార్ట్ ఆఫ్ రూలింగ్ పార్టీ అనేటువంటిది కదా. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఎటువంటి ప్రక్రియ చేపడుతున్నారు ఏంటనేది పక్కన పెడితే ద వెరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్నికల కమిషన్ ఈజ్ క్వశ్చనబుల్ అయింది. ఇప్పుడు కేంద్ర మంత్రి ఒకరిని అందులో పెట్టాలి, ఎన్నికల కమిషన్ ముగ్గురు అయ్యారు కదా, ఒకళ్ళ బదులు ముగ్గురు పివి నరసింహారావు గారి టైంలో చేశారు. ఆ ముగ్గురులో ఆ ఎంపిక ప్రక్రియలో కేంద్ర మంత్రిని పెట్టాలి, జడ్జిని తీసేసి, సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి అనేటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో అక్కడి నుంచి ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎన్నికల కమిషన్ మీద అది క్వశ్చనబుల్ అయింది. దానిని ఏమన్నా సవరిస్తారా? అది ఎందుకు పెట్టారు? అది ఒక బాడీగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్లో రాజకీయాల ప్రమేయం ఎలా ఎందుకు పెంచుతున్నారు? అది రూలింగ్ పార్టీకి అనుకూలంగా చేసే ప్రక్రియ అనేది అక్కడి నుంచే కదా మొదలైంది. ఇప్పుడు అసలు ఎన్నికల ప్రక్రియ మీద కాదండి ఎక్కువ ఆందోళన లేకపోతే ఆరోపణలు. ఇదేంటంటే అసలు ఎన్నికల కమిషన్ మీద, కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ ఎన్నికల కమిషన్ మీదనే క్వశ్చన్ అవుతుంది. దానిని సవరించాల్సినటువంటి బాధ్యత, అది మోర్ ట్రాన్స్పరెంట్గా, మోర్ ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి కూడా పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఎప్పుడైతే కేంద్ర మంత్రిని పెట్టారో ఎన్నికల కమిషనర్స్ నియామకంలో, అక్కడి నుంచే ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి ఎన్ని చిన్న ఇన్సిగ్నిఫికెంట్ తీసుకున్నా కూడా అది ప్రజలు సాటిస్ఫై చేయలేదు. అది అందుకని అసలు ఎన్నికల కమిషన్ అనేదే ఇట్ ఈస్ అండర్ స్కానర్. అది పెద్ద సమస్యాత్మకంగా మారింది. అందువల్ల ఇవాళ ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ఎలా చేయాలనే దాని మీద లా కమిషన్ చాలా సూచనలు చేసింది, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. సరే, వాళ్ళ కలర్ ఫోటోలు పెట్టాలనేటువంటిది దాన్ని కూడా ఆహ్వానించాలి. ఎందుకంటే గతంలో అభ్యర్థి రూలింగ్ పార్టీ గెలిచే అభ్యర్థి ఉంటే ఇండిపెండెంట్గా వేయించేవాళ్ళు అదే పేరుతో. చాలా జరుగుతుంది. అది 10 ఓట్లు గెలుస్తాడా, 20 ఓట్లు గెలుస్తాడా, ఎంతో కొంత. ఆ గతంలో మనకి తెలుసు. స్థానిక సంస్థలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి. కౌంటర్ మ్యాండ్ చేయడానికి ఏం చేసేవాళ్ళు, అభ్యర్థిని చంపేసిన సంఘటనలు కూడా జరిగినాయి. అది పులివెందుల్లోనే జరిగింది, చాలా చోట్ల జరిగాయి, కడపలో జరిగింది, అదే దేశంలో చాలా చోట్ల కూడా జరిగింది. సో అటువంటిది దాటుకొని వచ్చాం మనం. ఇప్పుడు అభ్యర్థి చనిపోయినా కూడా ఇంతకుముందు వాయిదా పడకుండా మళ్ళీ ఇప్పుడు యథావిధిగా ఎన్నికలు పెట్టాలనేటువంటిది ఒక సంస్కరణ తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ సంస్కరణలో ఒక పార్టు, ఆ
అసలు ఎన్నికల కమిషన్ దాని యొక్క ఆ బాడీని కాన్స్టిట్యూట్ చేయటం ఏ విధంగా చేయాలి ట్రాన్స్పరెంట్గా అనేటువంటిది అది జరగనంత వరకు, అది పూర్తిగా ఆ ప్రక్షాళన జరిగితే ఇది ఆటోమేటిక్గా ప్రక్షాళన అవుతుంది. అదే కదా ఇవాళ క్వశ్చన్. అవును. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. మాట్లాడాలి, ఉద్యమించాలి. దాని సంస్కరణలు, ఎక్కువ సంస్కరణలు ఎన్నికల కమిషన్లో చేయాలి. బాబ్జీ గారు చెప్పినట్టుగా మనందరికీ తెలిసి దానికి ప్రత్యేకమైన యంత్రాంగం లేదు. ఆ యంత్రాంగాన్ని ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఈ శోభాలు చెప్పే ప్రభుత్వాల వాళ్ళు రాష్ట్రాల్లో ఉండి వీళ్ళే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఎన్నికల కమిషన్ సహకరించరు. తర్వాత ఏమో ఈవీఎంలు పనిచేయట్లేదు అంటారు. మనం చూసాం కదా రాష్ట్ర కాబట్టి అసలు సంస్కరణలు, అక్రమాలు అరికట్టడము, ఖర్చును నియంత్రించడము, ఓట్లు కొనుగోలు జరగకుండా ఆపడం ఇవి జరగాలి. చూద్దాం భవిష్యత్తులో ఒక ఇంటర్వెన్షన్ అండి, ఒక ఇంటర్వెన్షన్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ముందు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా ఎన్నికల కమిషన్ అపాయింట్ చేయాలని ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ అథారిటీ పోతుందని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని డిఫ్యూజ్ చేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని. ఆ జడ్జిమెంట్ ఇన్ స్పిరిట్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినట్టు వినపోయినా ఆ ఇండిపెండెన్సీ, ఇన్స్టిట్యూషన్కి ఉండే ఇండిపెండెన్సీని కాపాడుతూ, ఇప్పుడు జ్యుడిషియరీకి ఉన్న ఇండిపెండెన్స్ లాగా ఎన్నికల కమిషన్ ఒక ఇండిపెండెన్సీ కనుక మనం కాపాడుకున్నట్టయితే, ఆ వ్యవస్థను కింద నుంచి పైదాకా నిర్మించినట్టయితే, సుప్రీంకోర్టు లాగా ఎట్లయితే కోర్ట్స్ వ్యవస్థ ఎలా ఉందో, కోర్టులు కింద జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దగ్గర ఎట్లా కొంత ఇండిపెండెంట్గా ఉంటుందో, దెర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ బట్ దెర్ ఆర్ ఇండిపెండెంట్ వ్యవస్థ. అది దాని మీద కొంత నమ్మకం కుదిరింది ప్రజలకి, కోర్టు చెప్పిందంటే నమ్ముతారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థని కింద నుంచి పైదాకా నిర్మించకపోతే, మొన్న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకి ప్రజలకి సమాధానం రాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం డిఫ్యూజ్ చేసాం, అనవసరంగా దాన్ని పక్కదారి పట్టింది. దాని మీద ఇది రైట్ టైం, ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చింది కాబట్టి దిస్ ఇస్ రైట్ టైం. మళ్ళీ ఎన్నికల సంస్కరణ కోసం ముందుకెళ్ళాలి. ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ టూత్ పాలిష్ చేస్తుంది ఫోటోల వ్యవహారం అంత తప్ప అసలు వాటి జోలికి ఎక్కడ టచ్ చేసింది? అసలు ఆరోపణలు అవి కదా. ఇప్పుడు బాబు గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరని చెప్పినా ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు ఈ రద్దు చేయాలంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట సజెషన్ చేశాడు, ఎన్నికల్లో 500 రూపాయల నోటు కూడా రద్దు చేయాలని చెప్పాడు. దట్ ఈస్ వెరీ వైటల్, వెరీ ఇంపార్టెంట్. పెద్ద నోట్లు రద్దు చేయాలి. పెద్ద నోట్లు రద్దు చేస్తే నీకు ఈ మనీ, కోట్లాది మనీ, ఇప్పుడు జగన్ లాంటి పార్టీల దగ్గర ఎంత డబ్బు ఉంది అనుకున్నారని 4 ఎలక్షన్స్ అయిపోయే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. అందరి దగ్గర ఉందండి, పార్టీలు చాలా ఉన్నాయి. డబ్బు లెక్కలేదు వాళ్ళకి.